ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెప్ట్యూన్ ఇది భూమి నుంచి సుమారుగా 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక భారీ గ్రహం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్నో సంవత్సరాల పాటు దీని గురించి అసలు మనకి ఏమాత్రం తెలియదు. మనుషులు దీని గురించి ఎంత స్టడీ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా మనకు దీని గురించి పెద్దగా ఏం తెలియలేదు. అంటే ఇది బ్లూ కలర్లో ఉంటుంది అండ్ షిమరింగ్గా ఉంటుంది, ఇది ఒక సెలెస్టియల్ బాడీ, ఇది మాత్రమే తెలుసు మనకి. కానీ 1989లో దీనికి సంబంధించిన క్లోజ్ రేంజ్ డేటాని మనం తెలుసుకోగలిగాం. నాసా వాళ్ళు స్పేస్లోకి వోయేజర్ 2ని పంపడం జరిగింది కదా. ఈ వోయేజర్ 2 మనకి దీనికి సంబంధించిన రియల్ ఇమేజెస్ని అయితే పంపడం జరిగింది. సో అప్పుడు నెప్ట్యూన్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అండ్ దాని కారణంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి ఫస్ట్ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత వోయేజర్ 2 మనకు పంపిన రేర్ ఫొటోస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు బూస్టప్లా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెప్ట్యూన్ అనేది ఒక భారీ ఐస్ జైంట్. దీని యొక్క ఈక్వటోరియల్ డయామీటర్ ఎంతో తెలుసా? 50,000 కిలోమీటర్లు. నెప్ట్యూన్ అనేది మన సోలార్ సిస్టంలోని 4వ అతిపెద్ద గ్రహం. అండ్ ఇన్ఫ్యాక్ట్ డైమెన్షన్స్ పరంగా చూసుకున్నట్టయితే నెప్ట్యూన్ అనేది భూమి కంటే 4 రెట్లు పెద్దగా ఉంటుంది. ఎందుకంటే భూమి యొక్క డయామీటర్ కేవలం 12,742 కిలోమీటర్లు మాత్రమే. సో ఆల్మోస్ట్ 4 రెట్లు ఎక్కువైతే ఉంటుంది. అండ్ ఈ సెలెస్టియల్ బాడీ యొక్క మాస్ కూడా భూమి యొక్క మాస్తో కంపేర్ చేసినట్టయితే 17 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అందుకని నెప్ట్యూన్ని సింపుల్గా ఐస్ జైంట్ అని పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇది ఐస్ జైంట్ మాత్రమే కాకుండా వాటర్ జైంట్, మెథేన్ జైంట్, అమోనియా జైంట్ కూడా. ఎందుకంటే దీంట్లో మనకి వాటర్, మెథేన్, అమోనియా ఈ మూడే దీని యొక్క మాస్లో మెయిన్ పర్సంటేజ్ని అయితే కలిగి ఉన్నాయి. అండ్ సేమ్ దీనిలాగే మన సోలార్ సిస్టంలో మరొక 2 గ్రహాలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి యురేనస్. ఈ యురేనస్ కూడా సేమ్ దీనిలాగే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ సాటర్న్ కూడా దీనిలాగే ఉంటుంది. అయితే ఐస్ జైంట్ అన్నంత మాత్రాన దాని యొక్క ప్లానటరీ సర్ఫేస్ మొత్తం కూడా గడ్డగట్టుకొని ఉండాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే అక్కడ ఉన్న కరస్పాండింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్స్ అయి ఉండాల్సి ఉంటుంది. అంటే అవన్నీ కూడా ఎటువంటి స్టేట్లో ఉంటాయంటే ఎప్పుడైనా సరే అవి గడ్డగట్టుకుపోయి ఉండొచ్చు. అండ్ లిక్విడ్స్ మరియు గ్యాస్ స్టేట్లోనే ఉంటాయి తప్ప నార్మల్గా సాలిడ్ స్టేట్లో అయితే ఉండవు. లేదంటే లిక్విడ్, గ్యాస్ రెండు కంబైన్ అయ్యైనా సరే ఉంటాయి. ఈ నెప్ట్యూన్ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి మనకి 17వ శతాబ్దం ముందు వరకు అసలు ఏమాత్రం తెలియదు. 17వ శతాబ్దంలో ఫేమస్ ఇటాలియన్ స్కాలర్ అయిన గెలీలియో గెలీలీ దీని గురించి అయితే మనకు తెలియజేయడం జరిగింది. ఆయన ఈ ప్లానెట్ని 1612 మరియు 1613 మధ్యలో కనుగొనడం జరిగింది. అండ్ అప్పటి నుంచి మాత్రమే ఈ నెప్ట్యూన్ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి మనకు తెలిసింది. బట్ అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అఫీషియల్గా ఎప్పుడు కన్ఫర్మ్ అయిందంటే 1846లో కన్ఫర్మ్ అయింది. అప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో క్యాల్కులేషన్స్ చేసి, ఎన్నో అబ్జర్వేషన్స్ చేసి ఫైనల్గా ఇది ఒక గ్రహం మన సోలార్ సిస్టంలోనే ఉన్నదనైతే తెలియజేయడం జరిగింది. అండ్ దీనికి నెప్ట్యూన్ అన్న పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే రోమన్ మైథాలజీ నుంచి ఆ పేరుని తీసుకోవడం జరిగింది. పురాతన కాలం నాటి రోమన్స్ నెప్ట్యూన్ని సముద్రాలకి రూలర్గా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లానెట్ మొత్తం కూడా బ్లూ కలర్తోనే నిండి ఉంటుంది కదా. అండ్ ఒకప్పుడు మనకు తెలిసిన డీటెయిల్స్ అవే కదా. సో వాటర్ అనేది ఆల్మోస్ట్ బ్లూ కలర్లోనే ఉంటుంది కాబట్టి అది పూర్తిగా వాటర్తోనే నిండి ఉంటుందన్న ఉద్దేశంతో ఆ పేరు అయితే దీనికి పర్ఫెక్ట్ అన్న ఆలోచనతో దీనికి ఆ పేరు అయితే పెట్టడం జరిగింది. బట్ ఆ తర్వాత దీంట్లో వాటర్ ఉన్నదని కూడా మనకు తెలిసింది. కానీ నిజానికి వాటర్ కంటే అక్కడ మెథేన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ జెయింట్ ప్లానెట్కి గెలాక్టిక్ కంపానియన్స్ కూడా ఉన్నాయి. నెప్ట్యూన్ అనేది సూర్యుడి చుట్టూ ఒంటరిగా తిరగదు. దానికంటూ కొన్ని గెలాక్టిక్ కంపానియన్స్ ఉన్నాయి. దానికి సుమారుగా 14 చంద్రులు ఉన్నారు. అండ్ నెప్ట్యూన్ మూన్స్ అన్నింటిలోకెల్లా అతిపెద్ద చంద్రుడి పేరు ట్రైటాను. దీని యొక్క డయామీటర్ అనేది 2700 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మన భూమి యొక్క న్యాచురల్ శాటిలైట్ అయిన చంద్రుడి యొక్క డయామీటర్ అనేది ట్రైటన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతే 3474 కిలోమీటర్లు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మన చంద్రుడిలాగే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఇవన్నీ చూసిన తర్వాత కొంతమందికి ఒక డౌట్ వచ్చింది. అంటే ప్లూటో అనేది నిజానికి ప్లానెట్ కాదు, ఇది ఒక డ్వార్ఫ్ ప్లానెట్ అనుకున్నారు కదా. తర్వాత చాలామంది ఏమైనా అభిప్రాయపడ్డారంటే మేబీ ఈ ప్లూటో అనేది నెప్ట్యూన్ యొక్క ఒకప్పటి చంద్రుడేమో, మేబీ దాని యొక్క ఆర్బిట్ నుంచి దూరంగా వెళ్ళిపోయి వేరేగా తిరుగుతూ ఉండొచ్చేమో అని కూడా అభిప్రాయపడడం జరిగింది. బట్ అది నిజమా కాదా అనేది అయితే మాత్రం ఎవరు కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేకపోయారు. అయితే మిగతా గ్రహాలు రాత్రిపూట మనం ఆకాశంలోకి చూసినప్పుడు కనబడచ్చేమో కానీ నెప్ట్యూన్ అనేది మనకు కనిపించదు. ఎందుకంటే ఇది ఐస్ జెయింట్ కాబట్టి ఇది అంత క్లియర్గా కనిపించదు. దీన్ని మనం టెక్నికల్ సపోర్ట్ లేకుండా అసలు ఏమాత్రం చూడలేము మనం. అండ్ నెప్ట్యూన్ మీద రోజులు మరియు ఇయర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇది మన భూమికి సుమారుగా 4.5 బిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కదా. సో అందువలన సూర్యుడి చుట్టూ ఇది కూడా తిరుగుతున్నప్పటికీ కూడా ఇది ఒక ఫుల్ సర్కిల్ చేయడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. భూమి కేవలం 365 రోజులు మాత్రమే సరిపోతుంది. కానీ దీనికి మాత్రం ఒకసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది భూమితో కంపేర్ చేసినట్టయితే. అండ్ ఒక అంచనా ప్రకారం సుమారుగా 165 ఎర్త్ ఇయర్స్ అయితే టైం తీసుకుంటుందంట. 165 × 365 రోజులు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, అన్ని రోజులు టైం పడుతుందన్నమాట. అయితే ఇయర్స్ ఎక్కువ కాబట్టి మేబీ డేస్ కూడా ఎక్కువే ఉంటాయేమో అనుకుంటూ ఉంటారు కదా, కానీ కాదు. డేస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి భూమితో కంపేర్ చేసినట్టయితే. నెప్ట్యూన్ కేవలం 16 గంటలు మాత్రమేనంట ఒక రోజుకి, ఎందుకంటే అది చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి. కాకపోతే సేమ్ భూమిలాగే దీని మీద కూడా సీజన్స్ అయితే ఉన్నాయి. ఆటమ్ ఉంది, వింటర్ ఉంది, అలాగే మిగతా సీజన్స్ కూడా ఉంటాయి. ఎర్త్ మీద ఇవి కొన్ని నెలల పాటు ఉంటాయి. కానీ నెప్ట్యూన్ మీద ఏంటంటే ప్రతిదానికి ఒక ఇండివిజువల్ పీరియడ్ ఉంటుంది. అది కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి సీజన్ కూడా కొన్నిసార్లు 40 ఏళ్ళను కూడా దాటేస్తుందంట. అంటే వింటర్ వచ్చిందనుకోండి 40 ఏళ్ల పాటు వరుసగా మంచు కురుస్తూనే ఉంటుంది. ఆటమ్ వచ్చిందంటే 40 ఏళ్ల పాటు అదే ఉంటుంది. సో ఇదన్నమాట దీని ప్రాబ్లము. అండ్ ఇది ఒక కోల్డ్ ప్లానెట్. నెప్ట్యూన్ అనేది సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉండడం వల్ల అక్కడికి సోలార్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది నిజానికి చెప్పాలంటే. సో దానివల్ల టెంపరేచర్స్ మీద ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ దీని మీద ఐస్ జెయింట్ అన్న పేరు పడేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే దీని మీద ఉన్న టెంపరేచర్స్ అనేవి ఎప్పుడు కూడా థర్మోమీటర్లో -201 డిగ్రీ సెల్సియస్ని దాటవు. అంతకంటే తక్కువ వచ్చిందంటే ఆ రోజు ఇంకా సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడని అర్థం అనమాట. బట్ అది ఎప్పుడు కూడా రాలేదు. అండ్ ఇంకోటి ఏంటి, నెప్ట్యూన్ యొక్క మెటీరియల్ కాంపోజిషన్ కూడా దీనికి మెయిన్ రీజన్. దీనికి ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్ అనేది లేదు. దీని యొక్క అట్మాస్ఫియర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది, ఎందుకంటే గ్యాస్ జెయింట్ అండ్ ఐస్ జెయింట్ కదా. మళ్ళీ దీని యొక్క సర్ఫేస్ ఏమో రాక్ మరియు ఐస్ కోర్ని కలిగి ఉంటుంది. సో అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే దీని యొక్క అట్మాస్ఫియర్లో హైడ్రోజన్, హీలియం ఎక్కువ ఉంటాయి, కింద ఏమో రాక్ మరియు ఐస్ కోర్ ఉంటుంది. సో అది ప్రాబ్లము. అయితే దీని యొక్క సర్ఫేస్ టెంపరేచర్స్ ఎప్పుడు కూడా మైనస్లోనే ఉన్నప్పటికీ కూడా దీని యొక్క కోర్ దగ్గర టెంపరేచర్స్ ఏమో అప్పుడప్పుడు 7000 డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా టచ్ చేస్తుందంట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డిఫరెంట్ గ్రహం ఇది. అయితే ఈ నెప్ట్యూన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి 1970 చివరిలో నాసా వాళ్ళు ఒక అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ అయితే పంపడం జరిగింది. అదే వోయేజర్ 2. అంటే వోయేజర్ 2 దానికోసం కాదు, అన్నిటి కోసం పంపారు. బట్ అందులో భాగంగా ఏంటంటే ఇది నెప్ట్యూన్ని కూడా స్టడీ చేసింది. అండ్ నెప్ట్యూన్ యొక్క కాంపోజిషన్ గురించి కూడా మనకు తెలియజేయడానికి అయితే ఇది ఎంతగానో సహాయపడింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ డేటాను అయితే అందించింది. మొదట జూపిటర్ గురించి, ఆ తర్వాత సాటర్న్ గురించి అందించింది. ఫైనల్గా ఇది నెప్ట్యూన్ యొక్క పరిసరాల్లోకి 1989లో వెళ్ళింది. అండ్ స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా ఇదే మాట. సో అప్పుడు ఇది మనకి కొన్ని రియల్ ఫొటోస్ అయితే పంపడం జరిగింది. ఆ ఫొటోస్ ద్వారా మనకి ఈ సెలెస్టియల్ బాడీ గురించి చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే దొరికాయి. అండ్ దాంట్లో మనకి దీనికి సంబంధించిన ప్లానెటరీ రింగ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ బయటపడింది. అండ్ అంతేకాకుండా దీని గురించి అప్పటి వరకు మనకు తెలియని ఒక మూన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ నెప్ట్యూన్ యొక్క మూన్ మీద ఎన్నో గీజర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వాటి నుంచి లిక్విడ్ నైట్రోజన్ అనేది చాలా పెద్ద మొత్తంలో బయటికి కూడా రిలీజ్ అవుతుందని అయితే తెలియజేయడం జరిగింది. అయితే వోయేజర్ 2 ఆ తర్వాత దాన్ని దాటుకొని ముందుకెళ్ళిపోయింది. అండ్ ఆ తర్వాత ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అయితే ఇది మనకు అందివ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది మన సోలార్ సిస్టమ్ని దాటేసింది. ఆగస్ట్ 20, 1977న ఇది ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళింది. అండ్ ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే ఇది మన భూమికి అయితే పంపిస్తూ వచ్చింది. సో ఒకసారి దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని, కొన్ని డేటాస్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. అంటే అప్పుడు వోయేజర్ 2 పంపిన ఇమేజెస్ అంత క్లియర్గా లేకపోయినప్పటికీ కూడా మోడర్న్ టెలిస్కోప్స్ని ఉపయోగించి, ఆ తర్వాత వేరు టెక్నాలజీస్ని ఉపయోగించి వాటిని కొంచెం క్లియర్గా మనకైతే చూపించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పంపించిన మెయిన్ ఇమేజ్ ఏంటంటే ఈ నెప్ట్యూన్ చుట్టూ ఉన్న జైంట్ రింగ్స్ కోసం. అంటే నెప్ట్యూన్ చుట్టూ కూడా చాలా భారీ రింగ్స్ ఉంటాయి అనేది మనకు తెలిసిందే, కానీ ఎంత పెద్దగా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఇవేవి మనకు తెలియదు. సో ఈ ఫోటోలో మనకి నెప్ట్యూన్ చుట్టూ 2 మెయిన్ రింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆ ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే నెప్ట్యూన్ యొక్క రింగ్ సిస్టమ్ అనేది దానికి దగ్గరలోనే ఉన్న సాటర్న్ యొక్క రింగ్ సిస్టమ్తో పోల్చినట్టయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సాటర్న్కి కొన్ని వందల వేల రింగ్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ సిస్టమ్గా మారుతూ ఉన్నాయి. అయితే నెప్ట్యూన్ చుట్టూ ఉన్న రింగ్ సిస్టమ్ మాత్రం ఎలా అంటే చాలా
గ్యాప్ని కలిగి ఉంది అండ్ దానికంటూ స్పెషల్ ఆర్బిట్ కూడా ఉందన్నమాట. అండ్ ఆ ఇండివిజువల్ నెప్ట్యూన్ రింగ్స్ అనేవి చాలా డార్క్గా ఉన్నాయి అండ్ మేబీ అందులో మైక్రోస్కోపిక్ డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు అని అయితే ఎక్స్పర్ట్స్ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ సాటర్న్లో అలా కాదు. సాటర్న్లో ఏంటంటే బోల్డ్ అనే ఆస్ట్రాయిడ్స్ లాంటివి ఉంటాయి. బట్ ఇందులో కూడా ఉండొచ్చు మెట్రాయిడ్ ఇంపాక్ట్స్ యొక్క రెమినెన్స్ కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఉన్న చంద్రుడి యొక్క రెమినెన్స్ కావచ్చు, ఏమైనా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే మరొక ఇమేజ్లో దీని యొక్క అత్యంత చిన్న చంద్రుడైన హిప్పో క్యాంప్ గురించి మనకు తెలియజేసింది. ఈ ఫోటోని తీసింది హబుల్ స్పేస్ టెలిస్కోప్ యాక్చువల్గా. అండ్ దీంట్లో మనం ఒక చంద్రుడిని అయితే నోటీస్ చేయగలిగాం. బట్ నిజానికి అంతకు ముందు కూడా ఒక ఫోటో ద్వారా మనకి వోయాజర్ 2 దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు మనం ఎవరం కూడా దాని గురించి కనుక్కోలేకపోయాం. 2013లో మాత్రమే వోయాజర్ 2 కంప్లీట్గా నెప్ట్యూన్ యొక్క విజినిటీని దాటేసిన తర్వాత దీని గురించి మనం కనుక్కోగలిగాం. కాబట్టి వోయాజర్ 2 మేబీ దాని మీద అసలు ఫోకస్ పెట్టలేదేమో, అందువలన మనకు తెలియలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దాని యొక్క టెక్నికల్ క్యాపబిలిటీస్ కూడా కొంచెం తక్కువ మనకు తెలిసింది. అండ్ ఈ చంద్రుడు చాలా చిన్నగా ఉంటాడు అండ్ చాలా డార్క్గా కూడా ఉంటుంది. అండ్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ ఫోటోని కనుక మీరు చూసినట్టయితే మీకు చాలా మూన్స్ పెద్దగా కనిపిస్తున్నాయి. తలాసా కనిపిస్తోంది, గ్యాలటీ కనిపిస్తోంది, డెస్పినా కనిపిస్తోంది, లారిసా కనిపిస్తోంది. కానీ S2004N1 మాత్రం చాలా చిన్నగా కనిపిస్తోంది. అదే మెయిన్ ప్రాబ్లం. అయితే నెప్ట్యూన్కి సంబంధించి మరిన్ని ఫొటోస్ ఉన్నాయి. ఆ మరిన్ని ఫొటోస్ని కనుక చూసినట్టయితే దీని యొక్క బ్లూ కలరేషన్ అనేది అక్కడ ఎలా కనిపిస్తోంది అని అయితే మనకి అక్కడ క్లియర్గా చూపిస్తోంది 4 ఫొటోస్లో. అంటే ఆ బ్లూ కలర్లో మధ్యలో వైట్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, ఆ వైట్ మార్క్స్ ఉన్న ప్రాంతాలలో నెప్ట్యూన్ ఇలా ఉంటుంది. అంటే అక్కడ సిచ్యువేషన్ అనేది వైట్ మార్క్కి తగ్గట్టుగా లేదు. కానీ ఆ ప్రాంతంలో ఏర్పడిన క్లౌడ్ ఫార్మేషన్స్ అనేవి మనకి నెప్ట్యూన్ యొక్క ఫొటోస్ అనేవి అలా కనిపించేలా చేస్తున్నాయని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ బేసిక్గా నెప్ట్యూన్ అనేది పెద్ద మొత్తంలో మెథేన్ గ్యాస్తో తయారవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ ప్రాంతం క్లౌడ్స్ అనేవి రావడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు. కాకపోతే ఏంటంటే మనం నెప్ట్యూన్ ఏ యాంగిల్లో చూస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి ఆ వైట్నెస్ అనేది మారిపోతూ ఉంటుంది. మనం ఒక సైడ్ నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి చూస్తే ఇంకోలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క చంద్రుడైన ట్రైటాన్ని కూడా ఆల్రెడీ హైలీ కాంప్లెక్స్ ఎక్విప్మెంట్ ఉపయోగించి మొత్తం స్టడీ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే దీని మీద చాలా పెద్ద మొత్తంలో గీజర్స్ అలాగే మెట్రాయిడ్ ఇంపాక్ట్స్ యొక్క క్రేటర్స్ కూడా ఉన్నాయని అయితే తెలిసింది. ఆ తర్వాత ఇంకో చంద్రుడిని కూడా కనుగొనడం జరిగింది. ఆ చంద్రుడి పేరు నెరీడ్. ఇది నెప్ట్యూన్ యొక్క 3వ అతిపెద్ద న్యాచురల్ శాటిలైట్. దీన్ని మొట్టమొదటిసారిగా 1949లో ఆస్ట్రోనమర్ అయిన జెరార్డ్ పీటర్ క్యూపర్ అనే ఒక వ్యక్తి అయితే డీటెయిల్గా కనుగొనడం జరిగింది. నెరాడ్ అనేది యాక్చువల్గా వోయాజర్ 2 దాని వరకు వెళ్ళడానికి ముందు కనుగొన్న చివరి మూన్. అయితే వోయాజర్ 2 దీని మీద కూడా కొంచెం దృష్టి పెట్టింది అండ్ ఫైనల్గా దీనికి సంబంధించిన ఇమేజెస్ని కూడా మనకు పంపడం జరిగింది. అండ్ దీనికి సీ నిమ్స్ యొక్క పేరు తర్వాత పెట్టడం జరిగింది. అంటే గ్రీక్ మైథాలజీ నుంచే తీసుకున్నారు ఈ పేరును కూడా. అండ్ ప్రోటస్ ఇది కూడా నిజానికి నెప్ట్యూన్ యొక్క మూనే. ఈ ప్రోటస్ని కనుక మనం చూసినట్టయితే ఇది నెప్ట్యూన్ యొక్క న్యాచురల్ శాటిలైట్స్ అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది షేప్ పరంగా కావచ్చు, కాంపోజిషన్ పరంగా కావచ్చు. ఎందుకంటే నెప్ట్యూన్ యొక్క మిగతా చంద్రులు అందరూ కూడా ప్లానటరీ సిస్టంలో స్పెరికల్ షేప్లో ఉంటే ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా వేరు రకాల అన్యూజువల్ షేప్స్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఒక్కొక్కసారి ఒక్కోలా కనిపిస్తుంది, ఒక బంగాళదుంప ఆకారంలో ఏదోలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని కూడా గ్రీక్ మైథాలజీ నుంచే పేరు అయితే పెట్టడం జరిగింది. కాకపోతే ఎక్కడి నుంచి పెట్టారనేది అయితే తెలియదు. బట్ వోయాజర్ 2 మిషన్ కనుక ఒకవేళ దీన్ని రీచ్ అవ్వకపోయినట్టయితే నిజంగా మనకు దీని గురించి ఏమాత్రం తెలిసేది కాదు. సో వోయాజర్ 2 వల్లే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ నుంచి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నో. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.